మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. నేనైతే బాగున్నానండి, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది, ఆల్రెడీ తమ్నైల్ చూసే వచ్చి ఉంటారు కాబట్టి. సో లేట్ చేయకుండా నేను ఆ గుడ్ న్యూస్ ఏంటో మీతో రివీల్ చేయాలనుకుంటున్నాను. ఎస్, ఐ యామ్ ఏ ప్రెగ్నెంట్. నాకైతే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందండి. నా స్టమక్లో ఇంకొక బేబీ అయితే పెరుగుతుంది. 5 years నుండి వెయిట్ చేస్తున్నాం అనమాట, ఇంకొక బేబీ కావాలి అనేసి. అస్సలు మేము ప్లానింగ్ చేసినప్పుడు కానివ్వండి, మేము హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు మాకు పాజిటివ్ రాలేదు. దిస్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రెగ్నెన్సీ. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు అంటే జనవరిలో నేను రిపబ్లిక్ డే ఉంటుంది కదా, అప్పుడు స్కూల్లో నేను డాన్స్ నేర్పించాను. అలాగే ఆ మంత్లో నేను చికెన్, నాన్ వెజ్ అనేది ఎక్కువగా తిన్నాను అనమాట. నా బాడీ ముందే ఓవర్ హీట్. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ పీరియడ్స్ అయితే మిస్ అయ్యాయి. నాకు రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చేటివి, ఎందుకు లేట్ అయ్యాయి అనేసి మిస్ అయిన 2 daysకి నేను చెక్ చేసుకున్నాను అనమాట. 2 daysకి నాకు పాజిటివ్ వచ్చింది. ఎవ్వరు నమ్మలేదు 2 daysకి ఎలా చూపిస్తుంది అనేసి. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చెప్పినా కూడా 2 daysకి పాజిటివ్ చూపించిందా అనేసి స్కానింగ్ చేశారనమాట. స్కానింగ్లో చూసిన తర్వాత ఎస్, ఇట్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అని చెప్పారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఆ హ్యాపీనెస్ని. హ్యాపీ టీయర్స్ అయితే వచ్చేసాయి. ఎందుకంటే చాలా లాంగ్ టైం నుండి వెయిట్ చేసి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కదా. సో నాకు, హరికి, షన్నుకి దిస్ ఈజ్ ద గుడ్ న్యూస్ అనమాట. షన్ను ఎప్పుడు అడుగుతుంది రిపీటెడ్గా, నాకు ఆడుకోవడానికి నాకు బేబీ కావాలి, గర్ల్ ఆర్ బాయ్ ఎయిదర్ ఎవరో ఒకరు తనకి తోడుగా ఉంటారు అనేసి మేము చాలా ఇయర్స్ నుండి ప్లాన్ చేస్తున్నాం. కానీ అది వర్కౌట్ అవ్వలేదు, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా. అందుకే అంటారేమో దేవుడు ఇవ్వాలి, దేవుడు ఇచ్చినప్పుడే తీసుకోవాలి అనేసి. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది కాబట్టి వెరీ వెరీ హ్యాపీ అండి. ఇప్పుడు నాకైతే 3rd month, నేను 2nd monthలోనే చెప్దాము అని అనుకున్నాను, ఎందుకంటే మీరు కూడా నా ఫ్యామిలీ మెంబర్సే కదా. బట్ ఇంట్లో వాళ్ళు ఎవరికి చెప్పకూడదు అంటే దిష్టి తగులుతుంది అని అంటూ ఉంటారు కదా. సో అందుకు నేను రివీల్ చేయలేకపోయానండి. ఇప్పుడైతే 3rd month వచ్చి 10 days అవుతుంది అనమాట. సో నో వరీస్, నో ప్రాబ్లం అనేసి నేనైతే వీడియో షూట్ చేసి పెడుతున్నాను. అసలు మాటలైతే రావట్లేదు. బేబీ గర్ల్ అయినా బేబీ బాయ్ అయినా హ్యాపీనే, కానీ బాయ్ అయితే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను, మా సిస్టర్ ఇద్దరము ఆడపిల్లలమే. షన్ను కూడా ఉంది కదా. ఒక్కరు తోడుగా ఉంటే మేము చాలాసార్లు ఫీల్ అయ్యేవాళ్ళం అనమాట. అందరికీ బ్రదర్స్ ఉన్నారు అంటే రాఖీ పండుగ వచ్చినప్పుడు కానివ్వండి, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానివ్వండి, ఒక బ్రదర్ ఉంటే అది చాలా సపోర్టివ్గా ఉంటుంది అని నా ఫీలింగ్. సో బాబు అయితే బెస్ట్ అనిపిస్తుంది. బట్ ఎయిదర్ బాయ్ ఆర్ గర్ల్ ఇట్స్ ఓకే, అంతే హ్యాపీ. బట్ బాయ్ అయితే ఇంకొద్దిగా హ్యాపీ. ఈ 5 yearsలో చాలా కమెంట్స్ అయితే ఫేస్ చేశాము. ఇంకా ఒక పాపేనా, ఇంకొకరు లేరా, ఏమి ఇంకొకరు ప్లాన్ చేయరా, ఇంకొకరిని కారారా, ఇలాగా చాలా క్వశ్చన్స్, చాలా కామెంట్స్ అయితే ఫేస్ చేశామండి. కొంతమంది పిల్లలు లేకుండా ఉంటారు కదా, వాళ్ళని కూడా ఇంకా ఏం పిల్లలు, ఇంకా ఎందుకు లేరు మీకు అనేసి రిపీటెడ్గా క్వశ్చన్ చేస్తూ అడుగుతూ ఉంటారనమాట. వాళ్ళకి తెలియదా వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకు ఒక ఐడియా అనేది ఉండదా అండి? ఎవరికైనా అమ్మ అనే పిలిపించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, బట్ అది గాడ్ గిఫ్టెడ్ కదా. సో మనమైతే రిపీటెడ్గా అడుగుతూ వారిని బాధ పెట్టకండి దయచేసి. అలాంటి క్వశ్చన్స్ మాత్రం రిపీట్ చేస్తూ అడగకండి. చాలా మానసికంగా బాధపడుతూ ఉంటారు వాళ్ళు. ముందే మనం దాన్ని ఇంకాస్త ఎక్కువ చేసిన వాళ్ళం అవుతాము. మనము ఒకరిని సంతోష పెట్టకపోయినా బాధ పెట్టకుండా ఉండడం ముఖ్యం కదా. సో దయచేసి ఆ క్వశ్చన్స్ మాత్రం రిపీటెడ్గా అడగకండి. ఫైనల్లీ నేను ఈ విషయాన్ని చాలా రోజుల నుండి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫైనల్లీ దట్స్ కంప్లీటెడ్. ప్లీజ్ బ్లెస్ మీ ఫర్ హెల్తీ బేబీ అండి. హెల్తీ బేబీ బయటికి రావాలని అందరూ కూడా నన్ను బ్లెస్ చేయండి. దిస్ ఈజ్ ద వీడియో ఫర్ టుడే. బాయ్ బాయ్.